ఏంటి ఆ నిత్యము అని ఆలోచించేస్తే క్రీస్తు యొక్క రాజ్యంలో నిత్య రాజ్యంలో ప్రవేశం మనకు కావాలి. హల్లెలూయా. ఎక్కడ కావాలంటే ప్రవేశం? నిత్య రాజ్యంలోకి ప్రవేశం మనకు సమృద్ధిగా దొరకాలంటే మనం ఏమి చేయాలి? చూడండి, స్కూల్ తెరిచారు, కాలేజీలు తెరిచారు. ఆ కాలేజీకి తెరిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? స్కూల్లో జాయిన్ చేసుకుంటారా? ప్రవేశ పత్రం ఉంటుంది కదా, ఉంటుందా కదా? అంటే మా స్కూల్లో మీరు జాయిన్ అయితే నాకు ఈ పత్రం మీద సంతకాలు పెట్టండి అంటారు. పెద్ద పెద్ద స్కూల్ అయితే కొన్ని అగ్రిమెంట్ కూడా రాయించుకుంటుంటారు. మరి ప్రభు దగ్గర మనం ఈ క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలన్న విషయాన్ని, రెండు విషయాలను అక్కడ మనం పై భాగంలో చదివేటలా ఈ పిలుపును ఏర్పాటును నిశ్చయంగా నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఈ జాగ్రత్త అనేది లేకపోతే క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం అనేది మనకు దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చిన్న స్కూల్ కాబట్టి ఎప్పుడు మటు అడ్మిషన్ చేసుకుంటా, చిన్న స్కూల్ కాబట్టి. అదే పెద్ద పెద్ద డిగ్రీ పబ్లిక్ స్కూల్ ఎక్కడికైనా వెళ్ళండి, సంవత్సరం ముందు అడ్మిషన్ చేయాలి. సంవత్సరం ముందు అడ్మిషన్ చేయాలి. కొన్ని స్కూల్ అయితే 2-3 సంవత్సరం పుట్టినప్పుడే అంటే రిజిస్టర్ చేసుకుంటారు కొన్ని చోట్ల. ఇలాంటి లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న స్కూల్కి లేకపోతే లోకి సంబంధించిన వాళ్ళకి ఎంత జాగ్రత్త వహిస్తారండి? పిల్లల కోసం ఎంత ఆలోచిస్తారు? మరి మన పరమ తండ్రి మన గురించి ఆలోచించి ఆయన మనం పిలుచుకున్నాడు. ఆలోచించండి, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాటులో మనం ఉన్నాము. ఆ నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా లేకపోతే ఎలా? ఆలోచించండి ఒకసారి. ఆయన క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం ఎలా ఉండాలా? సమృద్ధిగా దొరకాలి. హాఫ్ దొరకకూడదు. ఇప్పుడు ఎక్కడ భోజనకి అనుకోండి, ఆఫ్ దొరికిందనుకోండి, ఏమనుకుంటారో ఆ అబ్బాయి ఏం పెట్టారండి, భోజనాలు లేవండి అంటారు. కానీ ప్రభు వారు ఏం కోరుకుంటున్నాడంటే నీ నుండి నా నుండి కూడా ఏం కోరుకుంటున్నాడండి? ఏర్పాటును పిలుపును నిశ్చయం చేసుకోవడానికి మీరు జాగ్రత్త పడండి. దేవుడు నేను కూడా జాగ్రత్త పడాలి. ప్రేమని చెప్పి పెట్టారా? ఈ లోకంలో ఉన్నట్లకి మనం ఎంతో జాగ్రత్త పడుతున్నాం, కానీ ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా ఆయన ఆ యొక్క లోక దేవతలు అందరూ కూడా ముందర గడగడ ఆడుతూ ఉన్నారు. మరి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనము ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్త తీసుకోమన్నాడు, వద్దన్నాడా? మరి జాగ్రత్త పడండి. జాగ్రత్త వేరు, మరీ జాగ్రత్త వేరు. హల్లెలూయా. మరీ జాగ్రత్త వేరు.